ఈ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 14వ అధ్యాయం. అది 1906 సంవత్సరం ఆషాఢ శుద్ధ పూర్ణిమ. దీనిని వ్యాస పూర్ణిమగా అంతకుముందు హైందవ ప్రముఖులు నిర్ణయించిరి. అష్టాదశ పురాణాలకు మూలకారకుడైన వ్యాసుని పేరున దీనిని వ్యాస పూర్ణిమగా నిర్ణయించిరి. ఆ రోజు ఉదయం బాబా సాటేం మామగారైన దాదా కేల్కర్ను పిలిపించి, ఈ రోజు గురు పూర్ణిమ, గురువును పూజించవలసిన రోజు. నువ్వు వెళ్ళి శ్యామ మొదలైన భక్తులందరినీ పూజా సామగ్రితో తీసుకుంటా అని చెప్పగా, దాదా కేల్కర్ ఆనాడు అక్కడ ఉన్న ప్రముఖ భక్తులందరినీ సమీకరించి పూజా ద్రవ్యాలతో సహా మసీదుకు వచ్చును. అప్పటికి బాబా అరమోడుపు కన్నులతో తన దృష్టిని అనంత దూరాలలో ఎక్కడో కేంద్రీకరించి ఏకాగ్రతతో ఉన్నారు. వారి స్థితిని గమనించిన వారందరిలో ఏ ఒక్కరికి బాబాకు జ్ఞానభంగం చేస్తూ వారిని మాట్లాడించుటకు ధైర్యం చాలలేదు. కొద్దిసేపటి తర్వాత బాబానే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భక్త సమూహాన్ని చూసి ఒక క్షణం మళ్ళీ మౌనం వహిస్తాడు. అంతవరకు బాబా శక్తివంతులైన అద్భుత శక్తులు గల దైవస్వరూపుల అనే నమ్మకం వారందరిలో ఉంది, కానీ సాయిని గురు రూపంలో పూజించాలనే భావన ఎవరికీ లేదు. అందువలన గురు పూజ అంటే వారికి ఏమీ తెలియదు. ఎవరికి చెయ్యాలో ఎలా చెయ్యాలో అర్థం కాక చూస్తూ ఉండిపోతారు. వారి మనోభావాలను గమనించిన సాయి వారికి ఇలా బోధించారు. మీరంతా నన్ను ఒక దివ్యశక్తులు గల ఫకీర్ అనే భావనలో పూజించి అర్చించి ఆరాధిస్తున్నారు. మరికొందరు నన్ను సాక్షాత్తు దైవస్వరూపమే అంటున్నారు. కానీ చిత్రాతి చిత్రమైన ఈ సృష్టికంతటికి యజమాని దేవుడు ఒక్కడే, అల్లా మాలిక్ హై. నేను ఆయనకు ప్రియ అనుచరుడిని మాత్రమే. మీరందరికీ నేను తండ్రి వంటి వాడిని. మీరు నా నుంచి ఉపయోగం పొందాలి. మీ ఆలోచనలు ఆచరణలు భౌతికం నుంచి ఆధ్యాత్మికం వైపు మరల్చి మీ అందరిలో సత్య ధర్మ శాంతి ప్రేమలను పెంచి పోషించి వాటి ద్వారా మీ ద్వారా మానవ జాతిని అంతటికి శాంతి సౌఖ్యాలను ప్రసాదించే దారిని చూపించడానికే నేను వచ్చాను. ఇది ఈ సాయి అవతార లక్ష్యం. అందరి దేవులను పూజిస్తున్నట్లు నన్ను కూడా ఒక ఫోటోతో పెట్టి పూజ చేసి ఊరుకుంటే మీరు నా వల్ల ఉపయోగం పొందలేరు. నన్ను మీ గురువుగా భావించి నాకు మీరు సర్వస్వ శరణాగతులై నా జీవితంలో నేను స్వయంగా ఆచరిస్తున్న విధానాలను మీకు బోధిస్తున్న విషయాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టాలి. మీరు చేయు కర్మలు అంటే పనులు మీ భవిష్యత్ జీవితాలకు రాబోయే జన్మలకు కూడా పునాదులు. ఈనాటి ఈ వ్యాస పూర్ణిమను మీరంతా గురు పూర్ణిమగా భావించి గురువుగా నన్ను ఆరాధించి ఆనందించి తరించవలను అని మృదుమధురంగా అతి సున్నితంగా విషయాన్ని వివరించి చెబుతారు. గురు పూర్ణిమ అక్కడ వారందరూ మొట్టమొదటి దాదా కేల్కర్ పూజా పల్లెంతో సాష్టాంగ ప్రణామం చేసి పాదాలు కడిగి ఆ తీర్థం కొంత లోపలికి తీసుకుని తాను తలపై జలుకుని అక్కడ వారందరికీ ఇచ్చిన తర్వాత బాబా నుదిటిపై గంధం పూసి బొట్టు పెట్టి అక్షింతలు పూలతో పూజించి బాబాకు ముందుగా కొబ్బరికాయను కొట్టి కర్పూరం హారతిని ఇస్తూ ఉంటే బాబా యొక్క ముఖం దేదివ్యమానంగా వెలిగిపోతూ క్షణక్షణానికి రంగులు మారుతున్నట్లుగా చూపరులకు కనిపిస్తూ ఉండగా ఆశ్చర్యాన్ని పొందిన ఆనాటి భక్తులంతా బాబా పాదాలను తాకి నమస్కరించాలని తహతలాడేవారు. వారి మనోభావాలను గమనించిన బాబా ద్వారకామయ్య ముందు భాగంలో తాను లోగడ సృష్టించిన రాయి వద్దకు అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటే మిగిలిన వారందరూ వారి వారి పూజా పాత్రలో గల పూలను బాబా అడుగు వేయబోయే ముందు నేల మీద వేసుకుంటూ పూలపై నడిపించుకుంటూ ముందుకు వస్తారు. రాతి దగ్గర చేరిన బాబా దానిపై కూర్చుని ఎడమ చేతిని కుడికాలు బొటనవేలుపై ఆంచి కుడి చేతిని కుడికాలు తొడపై ఉంచుకుని దృష్టిని కేంద్రీకరించి ఒక్కొక్క భక్తుని రెండు కళ్ళలోకి చూపుని కలిపినప్పుడు బాబా యొక్క చూపులు భక్తుల హృదయాల్లోకి చొచ్చుకుని పోయి హృదయ వీణ యొక్క తీగలు మీటినట్లుగా మధుర భావనలు హృదయంలో మొలకెత్తి అంతవరకు జీవితంలో ఎన్నడూ అనుభవించని ఆనందాన్ని వారు అనుభవిస్తూ పరవశులై బాబా పాదాల మీద తలవాల్చి నమస్కరిస్తే వారి పాదాల్లో నుంచి ఏదో దివ్యశక్తి భక్తుల శరీరాల్లోకి ప్రవేశించి హృదయంలోకి వెళ్ళినట్లుగా అనుభూతి పొందారట. సద్గురువు నుంచి లభించే ఈ శక్తిపాతం ఎవరికి వారు అనుభవించి ఆనందించాలి తప్ప వర్ణించడానికి వీలు కాదు. ఆనాటి ఈ విచిత్ర సంఘటనలు అనుభూతులను స్వయంగా అనుభవించిన వారంతా ఆ మరుసటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి గురు పూర్ణిమ ఉత్సవాన్ని మేళతాళాలతో బాజా భజంత్రీలతో వివిధ రకాల అలంకరణలతో చేయడం ప్రారంభించారు. ఈనాటికి ఈ గురు పూర్ణిమ షిరిడీలో నిర్వహించబడుతుంది. సాయి భక్తులందరికీ అతి ముఖ్యమైన ఈ గురు పూర్ణిమ నాడు తమ శక్తి కొలది అందరూ గురువును పూజించి గురువు అనుగ్రహాన్ని తప్పక పొంది తీరాలి. భక్తి శ్రద్ధలతో ఆ రోజు గురు పూజ చేయు వారికి గురువు సులభ సాధ్యుడై నిరంతరం తోడునీడగా ఉంటాడు. సాయిబాబా దాని స్వయంగా చెప్పిన ప్రకారం సద్గురువు కాబట్టి వారిని మించిన గురువు మరొకరు ఈ భూగోళంలో ఇంకెవరూ దొరకరు. వారికి మనం సర్వస్వ శరణాగతులమై జ్ఞాన మార్గాన్ని మనకు చూపించమని ప్రార్థిస్తూ ఈ అధ్యయనాన్ని ముగిద్దాం. ఈ అధ్యయనాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయ వారికి బుద్ధి వికసించి సత్యదృష్టి కలుగుగాక. ఓం శాంతి శాంతి. 14వ అధ్యయనం సంపూర్ణం.